स्वस्ति చెప్పండి कर्मणे स्वस्ति ओम स्वस्ति इंद्रवृद्धस्त्रवाः स्वस्ति भूजा विश्ववेदाः स्वस्ति स्तार्क्षो अरिष्ठनेमे स्वस्ति बृहस्पतिभ्यजातो अतः पूर्व संकल्पित प्रकारेण दिव्य राजराजेश्वर स्वामिनः दिव्य तिरुकल्याण महोत्सवाराधन कर्मणार्थं भवन्तो ब्रवन्तो చెప్పండి అందరూ कर्म रुध्यता ओम रुद्ध्यास्महत्यै नमसो प्रसिद्ध्या अनुराधा तिरुकल्याण महोत्सवाराधन क्रमणः पुण्याहं भवन्तो ब्रवन्तो అందరూ చేతులు జోడించి చెప్పండి పుణ్యాహం కర్మణో ఇంట్లో పొయ్యి మీద గిన్నె పెట్టా మాడిపోతున్న అక్కడికి పోవద్దు. ఎక్కడో పండు తెచ్చామా పండ్ల షాపు దగ్గరికి పోవద్దు. ఎక్కడో పువ్వులు తెచ్చామా పూల షాపు దగ్గరికి పోవద్దు. దేని చూసినా కూడా మన యొక్క శరీరం శుద్ధి కావాలి, ఆత్మశుద్ధి కావాలి. అందుకే ఆ పుణ్యాహారం చెల్లాన్ని ఇంట్లో చల్లి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధులమయ్యాము. మరి కళ్యాణం చేద్దామా? ఎవరు సపోర్ట్ చేస్తారు? కృష్ణా తొందరగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని ఆ బాసిగాలను చూసి నమస్కారం చేసుకోండి. ఓం బృహత్సామక్షత్ర పుత్రస్మినిష్ట బాలస్వరతం ప్రవీణం పుణ్యస్తోమేన పంచరసేన మధ్యమిదం మాతేన సగరేన రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్. వెరీ గుడ్. క్లాస్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పటివరకు కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరుడు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. కళ్యాణాన్ని పాల్గొందే కాదు,
కనీసం ఈ కళ్యాణంలో జరిగే క్రతువును చూసినా కూడా మనకి మోక్షం లభిస్తుంది. మానవుడికి కావాల్సింది, అంతిమంగా కావాల్సింది ఏంటంటే అంటే వాడు కొట్లాడేది, ప్రతినిత్యము ఆరాధన చేసేది, దేవాలయానికి దర్శనానికి వెళ్ళేది కేవలం మోక్షం కొరకే. అది ఎక్కడ లభిస్తుందా? ఇట్లాంటి విశేషమైన ఘట్టాలలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సంబంధించి సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు రాత్రి ఉద్భవించి, లింగోద్భవ కాలంలో ఉద్భవించి ఈ యొక్క కళ్యాణాన్ని మన కోసం, సకల జనహితం కోసం, ఈ యొక్క లోకాన్ని రక్షించడం కోసం ఆ పరమశివుడు కూడా మనందరి కోసం మన మంత్రాల కూడా కళ్యాణం చేసుకుంటున్నాడు. ఈ కళ్యాణంలో మరి జంటలు కూర్చున్నారు, వీరికి మాత్రం మంత్రం లభిస్తుందా అంటే కాదంగా, కూర్చున్న వాళ్ళు, చూసిన వాళ్ళు ఈ యొక్క మంత్రాలు శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే అంటే కూడా భక్తి, శ్రద్ధ. ఇది ఎప్పుడైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితోటి మన యొక్క భక్తి శ్రద్ధ చేత ఆ స్వామిని మనం ఆరాధిస్తే మన దగ్గర స్వామి వచ్చి మనము కోరిన ధర్మ కోరికలన్నీ కూడా నెరవేర్చాడు అని అనడంలో సందేహం లేదంట. సాక్షాత్తు ఆ పరమశివుడు ఎంత గొలానో మనందరికీ కూడా తెలియదు కాదు. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లవాడైనా రేకుడిగా అంటే సాక్షాత్తు లింగము శివుడు అని చెప్తాడు. మరి అంతటి వైభవోత్తమైనటువంటి కళ్యాణానికి స్వామి కావాల్సింది ఏంటంటే అంటే మొదటగా నృత్యము, గీతము, శ్రవణము, భజన. మరి ఇళ్లలో మనం ఇంతమంది ఇంత వైభవంగా కళ్యాణం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక్కసారి హరణమ పార్వతీ పదవే అని ఒక్క చిన్న మంత్రంతో మనం స్వామిని చేరుకుంటామనంటే మనకి ఆ యోగ్యత లేకుండా పోయింది. మనం కూర్చున్నటువంటి ప్రాంతం అంతా సాక్షాత్తు ఆ పరమశివుడు కైలాసం నుంచి దిగి వచ్చి మన యొక్క కృష్ణాదేవి గ్రామానికి మన వికాస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న విశేష వైభవ కళ్యాణ మహోత్సవానికి రమ్మన్న స్వామి మరి తీసుకొద్దామా? ఇప్పటి వరకు మనం చేసుకునే కార్యక్రమం అంతా ఏంది? కళ్యాణం కోసం, అంటే కళ్యాణం ప్రారంభం చేసుకోవడానికి ఇప్పుడు మనం యోగ్యత సాధించాం. మనం అసలు స్వామికి అమ్మవారినిచ్చే అర్హత, స్వామి అమ్మవారు చేసుకునే అర్హత, స్వామి యొక్క గోత్రం ఏంది? మన పెళ్లిలో కూడా ఇప్పటికీ ఏం చేస్తారు? మీ ముత్తాతవరయ్యా, మీ తాతవరయ్యా, మీ 7 తరాల వంశం ఎవరయ్యా, అసలు నువ్వు ఎవరయ్యా, ఇంతకు నువ్వు ఏం చదువుకున్నావు, మనం పిల్లనిస్తే పోషిస్తావా, మన పిల్లగాని చేసుకునే అర్హత నీకున్నదా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఓం అతః చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాశయ ప్రవరాన్విత పరమశివ సగోత్రస్య. మనకు కూడా గోత్రాలు ఉంటాయి. అదేవిధంగా సాక్షాత్తు ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క గోత్రం ఏంటి అంటే కూడా పరమశివ గోత్రం అంట. గోత్రం ఉంది స్వామి గారి పరమశివ గోత్రము. పరమశివ శర్మనో నప్త్రే. స్వామివారి యొక్క ముత్తాత పేరు ఏంటి అంటే కూడా మరి ఆ పరమశివుడే స్వామివారి యొక్క ముత్తాత. స్వామివారి యొక్క ముత్తాత ఎవరు? పరమశివుడు. సదాశివ శరవణ పౌత్రాయ. మరి వారి తాతగారి పేరు ఏంటి? స్వామివారి యొక్క తాతగారి పేరు సదాశివ శరవణుడు. మహానటేశ్వర శరవణ పుత్రాయ. సాక్షాత్తు మన రాజరాజేశ్వర స్వామి వారి యొక్క తండ్రి గారు ఎవరయ్యా? మరి ఆది అంతము లేనటువంటి వాడికి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చాయా అనే ఒక చిన్న మనసులో కడుతుంటారు అందరికీ. మరి ఆది అంతము లేని వాడికే తానే తండ్రి, తానే గురువు, తానే ప్రతిదీ అని చెప్పేసి మనం అన్ని చదువుకున్నాం. మరి సాక్షాత్తు స్వామివారి యొక్క తండ్రి గారి పేరు ఏంటంటే కూడా మహానటేశ్వరుడు. సాక్షాత్తు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వరుడు ఎవరయ్యా? ఆ వరుడు ఎవరయ్యా అంటే కూడా రాజరాజేశ్వరుడు. మరి ఈ రాజరాజేశ్వరుడు ఏం చదువుకున్నాడు అయ్యా అంటారు అంటే పైన ఉన్నటువంటి ఎన్ని లోకాలు ఉంటాయి? 7 లోకాలు. కింది లోకాలు ఉంటాయి 7 లోకాలు. 14 లోకాలకు అధిపతిగా పరమశివుడు. ఈ యొక్క చతుర్దశకు మన లోకాలకు అధిపతి ఎవరయ్యా? సాక్షాత్తు మా రాజరాజేశ్వరుడు. మరి ఇంతకు ఏం చదువుకున్నాడయ్యా? అనంత వేదాలు చదువుకున్నటువంటి వాడు. ఈ యొక్క భూలోకంలో కాదయ్యా, ఈ యొక్క భూమండల విశ్వమండలంలో ఉన్నటువంటి అనంత వేదాలు చదువుకునేటువంటి వాడు మా యొక్క పరమశివుడు, సాక్షాత్తు రాజరాజేశ్వరుడు. మరి ఇంతకు ఏమైనా మరి పిసినారైనా ఏమైనా రూపాయి ఖర్చు పెడతాడా అనంటే కూడా ఇంతకేమైనా వస్తే ఎవరైనా అరుచుకుంటాడా? మరి
నీళ్ళు వస్తారు, కొందరు చారు వస్తారు, కొందరు ఇష్టమైతే భోజనం చేసుకుంటారు, కొందరు లేదంటే ముక్కిటి మూత పెట్టుకొని ఎందుకు వచ్చిండ్రా అని ఇస్తారు. మరి అట్లాంటి వాడేనా మా పరమశివుడు అని అంటే మా పరమశివుడు ఏ విధంగా ఇస్తారా బాబు అంటేనే వస్తాం మనం. అట్లాంటిది మరి స్వామి ఏ విధమైనటువంటి వాడే అంటే కూడా మనస్సుతోటి పరమశివ ఓం నమః శివాయ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు మాత్రమే దిక్కయ్యా నాకు అని చెప్పేటటువంటి మన మనస్సులో నుంచి వచ్చేటటువంటి భావన అర్థం ఏ విధంగా ఉండాలయ్యా. మరి స్వామికి అన్ని పట్టకపోతాం మనం, విశేషమైన ద్రవ్యాలు, పసుపులు, కుంకుమలు, పత్రి, పువ్వులు, పుష్పం, ఫలమాలు పట్టుకోవడం. అవన్నిటికంటే ముఖ్యమైనది ఏందయ్యా అంటే కూడా అర్థి. మన మనస్సులో నుంచి వచ్చేటటువంటి అర్థితోటి ఆ స్వామిని కొలిస్తే చాలట. తనటువంటి వెండి కొండ ఏంది సాక్షాత్తు ఆ కైలాస శిఖరాన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చి మన పక్కనే కూర్చుంటాడట సాక్షాత్తు పరమశివుడు. మరి పిసినారి కాదు, అర్థిస్తే మన మనస్సులోంచి స్వామి నీ కోసం అర్థిస్తున్నానయ్యా అంటే ఆయన ఉన్న స్థితి మరిచి మన కోసం వచ్చి సాక్షాత్తు మన పక్కనే కూర్చుంటాడు. మా పరమశివుడికి అమ్మవారు ఎవరంటే అసలు సరే సాక్షాత్తు పరమశివుడి గురించి తెలుసుకున్నావు. పరమశివుడి యొక్క గోత్రం ఏంది, పరమశివుడి యొక్క తాత ముత్తాతలు ఏంది, పరమశివుడు చదువుకున్నటువంటి వ్యవస్థ ఏమో తెలుసుకున్నాం. మరి అమ్మవారి ఎవరైనా అంటే కూడా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు కాశ్యప అవత్సర నైద్రప్రయాసేన ప్రమాన్విత. భక్తులు సమయం దీపారాధన చేయటకే భక్తులు ఇక్కడ ఒక స్థలం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అక్కడనే దీపారాధన చేయండి. నవగ్రహాల కొబ్బరికాయలు కూడా అక్కడే కొట్టండి. రేపు జరగబో అన్నప్రసాద కార్యక్రమానికి తమ వంతు విరాళాలు ఇవ్వాల్సిందిగా భోంచారి కృష్ణాజీవాడి రామవాస్తవ్యం మనవి దేవదాసు శకుంతల గౌరీ అక్షర వారు ఆర్థికంగా కూడా సామర్థ్యం కార్యక్రమానికి 201 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా చేతులు జోడించి స్వామి గారికి నమస్కారం చేసుకోండి. ఆధ్యాత్మీయ
నారాయణాధిపతయే నమః. స్వామి శివుని ధ్యానం చేస్తుంది. ఆపాతాల నమస్కారాల భవన సంతాన ఆయుర్వేద భవిష్యాన్ని కలిగిన మూలం సోదరుల ఆధారాలు అప్పగా ఇతరేగలాల నిరంతరాల ఆధారాలు స్వామివారి చేస్తుంది. ఇక్కడ